దగ్గరికి హుషారు వస్తుంది. కింది స్థాయి నుంచి అయినా పై స్థాయి వరకు అయినా ప్రజలు ఎక్కువ మంది కనపడేసరికి హుషారు అంటే కాదండి, ఇక్కడ ఉన్న అంశం ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్ గారి అంశం అనే కాదు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా జనాల్లోకి వస్తున్నారు. అవును, దాని మీద కూడా భద్రత చూడాలి, లేకపోతే అదంతా కూటమి మీదే పడుతుంది, అధికారంలో ఉన్న వాళ్ళ మీద పడుతుంది. ఏదన్నా ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, జగన్ గారు అని కాదు, ప్రతి ఒక్కరికి ప్రొటెక్షన్ ఇవ్వాలి. ప్రజా ఇదిలో ఉన్న నాయకులందరికీ ఇవ్వాలి. వారు ఇచ్చిన ఏదైతే షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్లో అది ప్రశాంతంగా సాగిపోయే విధంగా ప్రభుత్వం పనిచేయాలి. అందులో తేడా లేదు. ఇది వరకు చేశారు. ఇవి జరిగిన ఇష్యూస్ కూడా చాలా గట్టిగా ఆలోచించవలసిన, దర్యాప్తు చేయవలసిన విషయాలు ఇవి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో అది ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు గారు ఆ వర్క్ లో ఉంటారని, ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆలోచన చేస్తారన్నది మన అందరికీ తెలుసు. జాతి కొత్త వైఫల్యాలు ఇవి అంటే 1 by 1 ఒక 2-3 ఇన్సిడెంట్లు జరగడంతో దాన్ని మనం పట్టుదలగా ఇంకో 4వ ఇన్సిడెంట్ కి అవకాశం ఇవ్వకుండా ఇంకా దుర్భేద్యంగా ఉండే విధంగా మనం ప్రొటెక్షన్ పెట్టుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి ఇష్యూలేనే కాకుండా రాష్ట్రంలో ప్రతిపక్షం అవచ్చు, స్వపక్షం అవచ్చు, ఏ నాయకులైనా ఆ విధంగా పోలీసులు పనిచేయాలి, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పనిచేయాలని చెప్పి నేను తెలియజేస్తాను. ఓకే, రాజశేఖర్ గారు. సార్ గుడ్ ఈవినింగ్. సార్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి డ్రోన్లు కలకలం ఏంటి? మీ అభిప్రాయం ఏంటి ఇందులో? అది ఏ నాయకుడైనా అయ్యి ఉండొచ్చు కాక, కానీ వరుసగా పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రకమైన కుట్రలు జరుగుతున్నాయని, ఒకటి నకిలీ పోలీసు, మరొకటి మొన్న ఆయన బుక్ ఫెస్టివల్కి వెళ్తే ఆ టైంలోనే పవర్ పోయిందట. ఓకే, తీసేసారా, పోయిందా, ఏమీ అవ్వలేదు, ఓకే, కాబట్టి ఎవరో దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు అది బయటకు వస్తుంది, అసలు పవర్ ఎందుకు ఆ టైంలో పోయింది అని. ఇప్పుడు చూస్తే డ్రోన్ 20 నిమిషాలు తిరిగిందట, జనసేన పార్టీ కార్యాలయం రికార్డ్ చేసిందట మొత్తం అంతా.